పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ సందర్శకులతో సందడిగా మారింది. కార్తీక మాసంలోని 3వ ఆదివారం కావడంతో బీచ్ కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీచ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బీచ్ లో స్నానాలు చేసే ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజే అధిక సంఖ్యలో పర్యాటకులు బీచ్ ను సందర్శించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో బీచ్ లో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లా నర్సాపురం పేరుపాలెం బీచ్ లో ఇక్కడ ఈ రోజు ఆదివారం కావడంతో స్నానాలు ఇక్కడ చేయడానికి మొత్తం అంటే చాలా మంది భక్తులు ఇక్కడ పేరుపాలెం బీచ్ కి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చిన్న వాళ్ళతో సంబంధం లేకోకుండా అంటే ఇక్కడ చిన్న వాళ్ళని కూడా కాదు పెద్దవాళ్ళు కూడా మొత్తం ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని సంబంధం లేకుండా మొత్తం అందరూ సముద్ర స్నానాన్ని ఆచరించి ఇక్కడ ఇవాళ మంచి రోజు ఆదివారం కావడంతో మొత్తం సముద్ర స్నానానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ పేరుపాలెనికి అంటే బీచ్ కి మొత్తం చిన్న వాళ్ళతోనే సంబంధం లేదు. ఇక్కడ మొత్తం అందరూ కూడా సముద్ర స్నానాలను ఆచరిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెంచుకునే అంటే కుక్కలతో సహా అంటే పెంపుడు జంతువులతో సహా కూడా సముద్ర స్నానానికి వచ్చి ఇక్కడ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మరిన్ని వివరాలు ఇక్కడ దానికి సంబంధించి కొంచెం అన్నాడు వాళ్ళు వాళ్ళ దగ్గర మరిన్ని వివరాలు అక్కడ అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ అంటే సముద్ర స్నానానికి సంబంధించి పరిస్థితి ఏంటంటారు? అసలు ఈ రోజు కార్తీక మాసం నెలలో మూలనే మేము సముద్ర స్నానానికి వచ్చామండి. పేరుపాలెం బీచ్ కి సముద్రానికి వచ్చాం. పవిత్ర స్నానాలు చేయడానికి కార్తీక మాసం చాలా అనుకూలంగా ఉంటది కాబట్టి మేము స్వాములందరం కలిసి చాలా ఏమో గవర్నమెంట్ అంతా భద్రతా గట్ట బాగా చేశారండి. పవన్ కళ్యాణ్ గారు అంతా చాలా బాగా ఈ ప్రాంతాన్ని అంతా బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి, అంతా ఇదిగా చేస్తున్నారు. మాకు దైవ దర్శనాలు కూడా శబరిమల అంతా మంచి బాగా జరగాలని చెప్తున్నాడు మా ఆంధ్ర తరఫు. మీ అభిప్రాయం? అంతా బాగా చేస్తున్నారండి, ప్రభుత్వం కూడా అంతా బాగా చేస్తుంది. ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా బాగున్నాయి. దేవుడి దగ్గర మొత్తం పెళ్లి మొత్తం అన్ని తిరుగుతూ వస్తున్నాం. అన్నిటి కూడా గవర్నమెంట్ బాగా చాలా బాగుంది. గ్రామం చాగల్ ఈస్ట్ గోదావరి. ఈ రోజు మేము చాలా క్షేత్రాలు తిరిగామండి. ప్రతి చోట కూడా అంటే ఎక్కడ భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. భోజన వసతి కానీ మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ గవర్నమెంట్ బాగా చేస్తుందండి. ఎక్కడెక్కడ క్రమశిక్షణ పరంగా ఎక్కడ క్యూ లైన్ లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా చూసుకున్నారు. ఇది ఇక్కడ విషయం వచ్చి అంటే ఇక్కడ స్వాములకి అని కాదు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం గవర్నమెంట్ అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. అంటే ఇవాళ కార్తీక ఆదివారం కావడంతో ఇక్కడ చాలా మంది భక్తులు సముద్ర స్నానానికి పుణ్యస్నానానికి రావడం జరిగింది. అంటే పెద్దలే కాకుండా చిన్న పిల్లలు అలాగే మొత్తం పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ రోజు సముద్ర స్నానానికి రావడం జరిగింది. అంటే గత కార్తీక ఆదివారం అయితే తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల సముద్రంలో స్నానానికి ప్రవేశం లేదని చెప్పి పోలీసు బోట్లు అక్కడక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అటువంటి లేకపోవడంతో ప్రతి భక్తులు కూడా ప్రతి సందర్శకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా విషయం. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ తో రాజు పేరుపాలెం గ్రామం నుంచి.